హలో ఎవ్రీవన్. నాకైతే జుట్టు బాగా రాలిపోతుందండి అండ్ వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అయిపోయిందని మా అక్కకి చెప్పానండి. మా అక్క అయితే నా కోసము ఈ కరివేపాకు పొడి అనే రెసిపీ అయితే చేసి పెట్టిందనమాట. ఈ రెసిపీ అయితే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అండ్ డైలీ 2 ముద్దలు అన్నంతో కానీ ఇడ్లీతో కానీ తిన్నామనుకోండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా కరివేపాకుని మంచిగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి, అవి ఆరేంత వరకు కూడా. అండ్ నెక్స్ట్ ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో మినపప్పు అండ్ శనగపప్పు 2 కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అవి కూడా పక్కన పెట్టేసుకుని అదే గిన్నెలో లైట్గా ఆయిల్ అయితే వేసేసి కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అండ్ ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఈ కరివేపాకును వేసేసుకొని అవి క్రంచిగా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా వాటిని అయితే మిక్సీ గిన్నెలో వేసేసుకొని లైట్గా చింతపండు అండ్ సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ మనకి ఇంకా మంచిగా ఈ పొడి అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడితో కానీ తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి.